నమస్కారం వెల్కమ్ టు ఏసీ న్యూస్। రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న తరుణంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విద్యుత్ శాఖ సీఎండీలు జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ బుధవారం నిర్వహించారు। వర్ష ప్రభావిత ప్రాంతం అధికారులతో మంత్రి మాట్లాడారు। విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా చూడాలన్నారు। ప్రజలకు సమస్యలు తలెత్తకుండా అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు। ప్రమాదాలు జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు। గురువారం ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్న సమాచారంతో అధికారులు మరింత సన్నద్ధంగా ఉండాలని మంత్రి రవికుమార్ సూచించారు। ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి కూలిన కరెంటు స్తంభాలు పునరుద్ధరణకు సిద్ధంగా ఉండాలన్నారు। బుధవారం నుంచి కార్తీక మాసం ప్రారంభం కావడంతో అద్దంకి పట్టణంలోని శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు అభిషేకాలు జరిగాయి। భక్తులు వేకువజామున ఆలయానికి చేరుకొని స్వామివారిని దర్శించుకొని పూజలు అభిషేకాలు చేయించుకున్నారు। ఈ సందర్భంగా అర్చకులు సాయి కార్తీక మాసంలో జరిగే పూజా కార్యక్రమాలు వివరించారు। కార్తీక మాసం సందర్భంగా ఈ నెల రోజుల పాటు పాత శివాలయంలో రామలింగేశ్వర స్వామివారికి భక్తిపూర్వకంగా అభిషేకము అమ్మవారికి కుంకుమార్చన జరుగుతుందన్నారు। నిత్యం భక్తులు అభిషేకం చేయించుకోవాలంటే ముందుగానే వారి పేర్లు నమోదు చేయించుకోవాలన్నారు। కార్తీక సోమవారాలు, కోటి సోమవారం, పౌర్ణమి వంటి విశేష రోజుల్లో స్వామివారికి ఏకాదశి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన జరుగుతుందని, ఈ పవిత్ర మాసంలో మహిళలు దీపాలు వెలిగించి దీపారాధనలు చేస్తే ఎంతో పుణ్యఫలం లభిస్తుందన్నారు। గురవే సర్వ విద్యానాం విశజే భవరోగిణాం నిధయే సర్వశాస్త్రానాం దక్షిణామూర్తయే నమో నమః। భక్తులారా, ఈ నెల 22/10/2025 అనగా బుధవారం నుండి ఎంతో పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసం ప్రారంభం। ఆ పరమేశ్వరుడికి ప్రీతికరమైన ఈ కార్తీక మాసం నందు భక్తులు కార్తీక స్నానం ఆచరించుట, అలాగే కార్తీక దీపార్చన చేయుట, ధ్యానము, శివునికి రుద్రాభిషేకం జరిపించడం ద్వారా జన్మ జన్మ పాపాల నుండి విముక్తి పొందడంతో పాటు కామితార్థ సిద్ధిని ప్రసాదించే ఆ పరమేశ్వరుడి అనుగ్రహాన్ని పొందగలరు। మరి ఇలాంటి మహోన్నతమైన కార్తీక మాసం నందు మన అద్దంకి గ్రామంలోని శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం అనగా పాత శివాలయం నందు ప్రతినిత్యము కూడా భక్తుల యొక్క గోత్రనామములతో స్వామివారికి ఏకాదశ రుద్రవారాభిషేకము, అలాగే అమ్మవారికి కుంకుమార్చన జరుగును। అలాగే విశేషమైన దినములైనటువంటి కార్తీక సోమవారము, ఏకాదశి, పౌర్ణమి, మాస శివరాత్రి లాంటి పర్వదినములలో స్వామివారికి విశేష అలంకరణ మరియు అభిషేకము, అర్చనలు జరుగును। మరి ఇలాంటి మహోన్నతమైన కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారిని దర్శించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము। శివుని దర్శించండి, శివుని ధ్యానించండి, శివనామ స్మరణలో ధరించండి। ఓం నమః శివాయ। भूमिभारकाः एतेषां गुरोद्धिरा ब्रह्मकर्म समारभे ओं भोः ओं भुवः ओं स्वः ओं महाविद्यनः नमः ओं सत्यं दक्षये पूर्वरे ओं आपो ज्योतिरसोमृतं ब्रह्म बद्धवस्वरो ओं पातातु दुक्षयद्वारकाः श्री परमेश्वर प्रीत्यर्थं हरे गोत्रो भवसा भागवरामहेसा धर्मचर्ये लक्ष्मीनामहेसा सर्वमसरक्षेमधैर्यया भयायुरारोग्येश्वरा ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, हर हर शंभो महादेव। नमस्तेऽस्तु रुद्ररूपेभ्यः कर्पूरानन्दमङ्गल नीराजन। ఈ నెల 23వ తేదీ నుంచి 30వ తేదీ వరకు అద్దంకి మండలంలోని ప్రత్యేక ఆధార్ క్యాంపులు ఏర్పాటు చేశారని, అద్దంకి మండలంలోని 15 సంవత్సరాల లోపు ఉన్న 3089 మంది విద్యార్థులు
ఆధార్ అప్డేట్ చేయించుకోవాలని అద్దంకి మండల పరిషత్ అభివృద్ధి అధికారి వరుదిని తెలిపారు. అద్దంకి మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఎంపీడీఓ వరుదిని మాట్లాడుతూ 23వ తేదీన ధర్మవరం, తిమ్మాయిపాలెం, మణికేశ్వరం, 24వ తేదీన శంకవరప్పాడు, తిమ్మాయిపాలెం, కొంగపాడు, 25వ తేదీన శంకవరప్పాడు, కొటికెలపూడి, నాగులపాడు, 26వ తేదీన కలవకూరు, కుంకుపాడు, నాగులపాడు గ్రామాలలో ఆధార్ క్యాంపులు జరుగుతాయని ఎంపీడీఓ చెప్పారు. 27వ తేదీన సింగరకొండపాలెం, గోపాలపురం, వెంకటాపురం, 28వ తేదీన ఉప్పలపాడు, చక్రాయపాలెం, జార్లపాలెం, 29వ తేదీన వెంప్రాల, చిన్నకొత్తపల్లి, దేనుకొండ, 30వ తేదీన బొమ్మనంపాడు, గోవాడ, దేనుకొండ గ్రామాలలో ఆధార్ క్యాంపులు ఏర్పాటు చేశారని విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఈ మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేషన్ అనేది స్కూల్స్లో అరేంజ్ చేస్తున్నాము. దాంట్లో ఏంటంటే ఈ ఆధార్ కార్డుతో పిల్లల బయోమెట్రిక్ తీసుకుంటాం కాబట్టి అది అప్డేట్ 5 ఏళ్ళకి ఒకసారి అప్డేట్ చేయాల్సి వస్తూ ఉంటుంది. అలా ఈ వేలి ముద్రలు పడినందువల్ల రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి స్కూళ్ళల్లో ఉన్న అంగన్వాడీ దగ్గర నుంచి 15 ఏళ్ళలోపు పిల్లలందరికీ చేస్తారు. ఇది మీ స్కూల్స్లో ఎవరికైతే ఆధార్ కార్డుతో సంబంధం ఉంది ప్రతి ఒక్కళ్ళు ఉన్న విద్యార్థులందరినీ కూడా ఎన్రోల్ అయిన విద్యార్థులందరినీ కూడా అప్డేట్ చేయించాల్సిందిగా కోరుతున్నాం. ఇందుకు విద్యార్థుల తల్లిదండ్రులు, స్కూల్ టీచర్స్ కూడా మాకు సహకరించాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడ మొత్తం మనకి మండలంలో 3092 మంది ఉన్నారు. 3082 మంది వరకు చేయాల్సి ఉంది. రేపటి నుంచి 30వ తేదీ వరకు ఈ ఆధార్ అప్డేట్ సెంటర్స్ మీ స్కూల్స్, మీ పరిధిలో ఉన్న స్కూల్స్లోనే జరుగుతాయి కాబట్టి వాటన్నిటినీ వినియోగించుకుని అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని విజయవంతం చేయాలని కోరుతున్నాం. అద్దంకిలోని 1000 స్తంభాల ఆలయంలో కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా నేటి నుంచి మాలధారణ చేసిన స్వాములకు అన్నదాన కార్యక్రమం ప్రారంభమైంది. 1000 స్తంభాల దేవాలయంలో గత 25 సంవత్సరాల నుంచి మాలధారణ చేసిన స్వాములకు 48 రోజుల పాటు అన్నదానం జరుగుతుంది. అందులో భాగంగా నేటి నుంచి కార్తీక మాసం ప్రారంభం కావడంతో మాలధారణ చేసిన స్వాములకు అన్నదానం ప్రారంభించారు. మొదటి రోజు సుమారు 500 మందికి పైగా స్వాములకు అన్నదానం చేశారు. ధనుంజయ్ పర్యవేక్షణలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అలాగే కార్తీక మాస ప్రారంభం కాగా బుధవారం 1000 స్తంభాల ఆలయంలో శ్రీ నగరేశ్వర స్వామివారికి అభిషేకాలు, పూజా కార్యక్రమాలు జరిగాయి. భక్తులు వేకువజామున ఆలయానికి చేరుకొని గజస్తంభం వద్ద దీపాలు వెలిగించి దీపారాధనలు చేసి స్వామివారిని దర్శించుకొని గోత్రనామాలతో పూజలు చేయించుకొని తీర్థప్రసాదములు స్వీకరించారు. ఈ రోజు నుంచి కార్తీక మాసం ప్రారంభమైంది. ఈరోజు కార్తీక పాడ్యమి మొదలు నెల రోజుల వరకు కూడా కార్తీక మాసం చాలా విశేషంగా మన అద్దంకి గ్రామంలో వేయించినటువంటి 1000 స్తంభాల దేవాలయంలో శ్రీ వింధ్యావసర నగరేశ్వర స్వామివారి దేవాలయంలో ప్రతిరోజు కూడా ప్రాతకాలం పంచామృతాలతో వివిధ రకమైనటువంటి ద్రవ్యాలతో అభిషేక కార్యక్రమం జరుగుతుంది. అలాగే సంవత్సరం 4 సోమవారాలు, ఒక పౌర్ణమి వచ్చున్నాయి. అలాగే మన ఆలయంలో ఈ యొక్క మాస శివరాత్రి రోజున విశేషంగా ఆఖరి రోజున శివలింగాల పూజా కార్యక్రమం అందరి చేత కూడా శివలింగాలు ఇచ్చి వాళ్ళందరి చేత కూడా అభిషేకం చేయించడం జరుగుతుంది. అదే రోజు సాయంకాలం కోటి దీపోత్సవం ఉంటుంది. తర్వాత మళ్ళీ 19వ తారీఖు బిల్వాభిషేకం. అలాగే అమావాస్య రోజు, కార్తీక అమావాస్య రోజు విశేషంగా స్వామివారికి అన్నాభిషేకం కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఆ కార్యక్రమాలన్నీ కూడా భక్తులందరూ కూడా చేసి ఈ కార్తీక మాసంలో ఆ పార్వతీ పరమేశ్వరుని దర్శించుకొని స్వామివారికి కొత్త పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మనం 1000 స్తంభాల దేవాలయంలో గత 24 సంవత్సరాల నుంచి కూడా మాలధారణ చేసి ఉంటే అయ్యప్ప స్వాములు, శివస్వాములు, భవానీ స్వాములు, ఆంజనేయ స్వాములు అందరికీ కూడా మధ్యాహ్నం ఈ యొక్క అన్నప్రసాద కార్యక్రమం వితరణ జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి భక్తులు వస్తు రూపంలో, ధన రూపంలో ఈ యొక్క సహాయ సహకారాల నుంచి కార్యక్రమం జయప్రదం చేసేదిగా కోరుతున్నాం. ప్రతిరోజు కూడా 500-600 మంది పైగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. అలాగే 48 రోజుల పాటు ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కావున మాలధారణ చేసిన స్వాములందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అయ్యప్ప స్వామి యొక్క ప్రసాదాన్ని, అన్నప్రసాదం స్వీకరించగా కోరుతున్నాం. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప.
విద్యార్థులకు చిన్న వయసు నుంచే వొకేషనల్ కోర్సులు ప్రవేశపెట్టి శిక్షణ ఇస్తున్న సమగ్ర శిక్షణ ఆంధ్రప్రదేశ్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు అని తిమ్మాయిపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు గంగాధర్ తెలిపారు. ఇండస్ట్రియల్ విజిట్ లో భాగంగా బుధవారం తిమ్మాయిపాలెం జెడ్పీ హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులను కుంకుపాడు గ్రామ శివారులో ఉన్న కళ్ళ టెక్స్టైల్ ఫ్యాక్టరీకి తీసుకొని వెళ్లి జరుగుతున్న మ్యానుఫ్యాక్చరింగ్ గురించి వివరించారు. అలాగే సోలార్ సిస్టమ్ను విద్యార్థులకు చూపించి పవర్ ఉత్పత్తి అయ్యే విధానం గురించి వివరించారు. విద్యార్థులకు ఉన్న సందేహాలను ఫ్యాక్టరీ ఎండి శివారెడ్డి చెప్పించారు. విద్యార్థులు నిజ జీవితంలో ఎలా ఉన్నత స్థాయికి చేరుకోవాలో చెప్పారు. ఇన్వర్టర్ ఇది డీసీలో జనరేట్ చేస్తుంది ఒక ప్లేట్. ఇలా మనకి కావాల్సిన కెపాసిటీని బట్టి ఎన్ని ప్లేట్లు కావాలో అన్నీ మనం సెట్ చేసుకుంటాం. ఓకేనా? దీనికి మనం ఇన్పుట్ సప్లై ఇస్తాం. ముందు ఎక్కడి నుంచి మన దగ్గర నుంచి 3 ఫేజ్ సప్లై ఇస్తాం. ఏమి ఇస్తాం? 3 ఫేజ్ సప్లై. ఆర్వైబి 3 ఫేజ్ అంటే ఆర్వైబి 3 కలర్లు ఉంటాయి. ఓకేనా? 3 ఫేజ్ సప్లై అంటే ఆర్వైబి. 3 ఫేజ్ సప్లై వచ్చేసి 440 వోల్ట్స్. ఎంత? 440 వోల్ట్స్. సింగిల్ ఫేజ్ అంటే మన ఇంట్లో వాడుతుంటాం. స్వాతి నక్షత్రం సందర్భంగా సింగరకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం లక్ష్మీనరసింహ కళ్యాణం జరిగింది. ముందుగా స్వామివారికి నిత్యం జరిగే అభిషేకాలు, పూజలు జరిపి ఆలయ ప్రదక్షిణ తదుపరి లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం జరిపారు. కళ్యాణంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తిలకించారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ రాజులున్నారు, చక్రవర్తులున్నారు, మహారాజులున్నారు, గొప్ప గొప్ప మహనీయులున్నారు. సిరిని మూట కట్టుకొని పోలేరు. అట్లానే కొంతకాలం మన వైభవం, కొంతకాలం పరులపారు. అంతేగాని మానవతా ధర్మం ఏమిటయ్యా అంటే దాన ధర్మంతో సంపాదించినటువంటి యొక్క ధనాన్ని, అర్జించినటువంటి యొక్క ధనాన్ని కొంత దానంతో మానవ జన్మ పరమార్థం అనేది చెప్పి గురువుగారికి నమస్కారం చేసి వెంటనే 3 అడుగులు దానం చేసేస్తాడు. దానం చేసిన పిమ్మట ఏం జరుగుతుందండి? ఒక అడుగు భూమండలం మొత్తం కూడా చెప్పండి. మమ సహ కుటుంబానాం క్షేమః చతుర్విధ ఫల
పురుషార్థ ప్రసాద సిద్ధ్యర్థం విక్రమేవ వాణిగ్రహణాధికార యోగ్యత ఫల సిద్ధ్యర్థం లక్ష్మీ నృసింహ స్వామినః కళ్యాణ మహోత్సవం కర్తేన సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం శ్యామ్యర్థం ధ్వజా సంజ్ఞాగరిష్ఠం ఆదో నిర్విఘ్నేన సమాప్య. హెచ్చు మొత్తం ఆయనతో దాన్ని మాత్రమే స్వీకరించబడను. హెచ్చుపాటుదారుడు పాడిన మొత్తమునకు గ్రామ పంచాయతీకి అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ చేసి రాసి ఇవ్వవలను. హెచ్చుపాటుదారుడు పాడిన మొత్తంలో సగము నగదు రూపమును చెల్లించిన వెంటనే చెరువులో పాటకు అర్హత పొందుతున్నాడు. ఈ హక్కు అనేది 36 అంటే 2028 జూన్ 30 దాకా ఉంటుంది. ఈ హక్కు అనేది లీజుదారుడు విధిగా సదరు చేపలకు వరదల వలన కానీ మరి ఏ ఇతర కారణం వలన కానీ జరిగే నష్టానికి ఇన్సూరెన్స్ చేసి సర్టిఫికెట్ అగ్రిమెంట్ చేసిన 60 దినాల్లోగా గ్రామ పంచాయతీకి దాఖలు చేయాలి. ఏ కారణం చేతనైనా పాటదారుడు షరతుల ప్రకారం పైకం చెల్లించని ఎడల, ఏ కారణముగానైనా పాట ఆగిన ఎడల లేదా పాటదారుడి పేరున గ్రామ పంచాయతీ ఆమోదించిన తదుపరి కూడా అనగా లీజు కాలంలో ఎప్పుడైనాను పై షరతుల్లో ఏ ఒక్కటైనాను పాటదారుడు అతిక్రమించిన ఎడల వెంటనే లీజు హక్కులు రద్దుపరిచి తిరిగి వేలం జరపబడును. తద్వారా గ్రామ పంచాయతీకి నష్టం మద్దతు ధర అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు పాడేవాళ్ళు 7 లక్షల నుంచి పాడాలి. ప్రభుత్వం వారి మద్దతు ధర 7 లక్షలు. ఇంటిపైన శ్రీను 9 లక్షల 10,000. తన్నీరు చిరంజీవి 10 లక్షలు. తన్నీరు చిరంజీవి 10 లక్షలు. తన్నీరు చిరంజీవి 10 లక్షలు. తన్నీరు చిరంజీవి 10 లక్షలు. తన్నీరు చిరంజీవి 10 లక్షలు ఒకటోసారి. తన్నీరు చిరంజీవి 10 లక్షలు ఒకటోసారి. దిగువపాట శ్రీను 9 లక్షలు 10 లక్షలు. సరే, తన్నీరు చిరంజీవి 10 లక్షలు ఒకటోసారి. తన్నీరు చిరంజీవి 10 లక్షలు రెండోసారి. కొట్టేస్తున్నామండి. తన్నీరు చిరంజీవి మేడం. తన్నీరు చిరంజీవి 10 లక్షలు మూడోసారి. పాట కొట్టేశాం. ఓకే, థ్యాంక్ యూ. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.